సో అందరికీ నమస్కారం. ప్రసాద్ అకాడమీకి స్వాగతం. సో ఈరోజు మనం ఏపీపీఎస్సి, యూపీఎస్సి లేదా గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ బాడీస్ నుంచి క్వశ్చన్స్ రావడం చాలా కామన్ అనమాట. కానీ చాలామంది ఆస్పిరెంట్స్ ఒకే చోట ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, సిఐసి సెలక్షన్ కమిటీ ఎవరు, సిఈసిని ఎవరు అపాయింట్ చేస్తారు, అలాగే సిబిఐ డైరెక్టర్ కమిటీస్లో ఎవరు ఉంటారు, అలాగే ఈ లోక్పాల్ సెలక్షన్ కమిటీలో పిఎం ఉంటారా లేదా అపోజిషన్ లీడర్ ఉంటారా, ఇలా ప్రతి కమిటీలో మెంబర్స్ కొంచెం చేంజ్ అవుతుంటారు. సో అందుకే ఎగ్జామ్లో ఆప్షన్ చూసిన వెంటనే కన్ఫ్యూజన్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. కానీ నిజానికి ఈ టాపిక్ అంత కష్టమేం కాదు. ఈరోజు నేను మీకు సిఐసి, సిబిసి, అలాగే సిబిఐ డైరెక్టర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే లోక్పాల్, ఎన్హెచ్ఆర్సి సెలక్షన్ కమిటీస్ని ఒక లాజికల్ ఆర్డర్లో అలాగే సింపుల్ మెమరీ ట్రిక్స్తో కంపారిజన్ ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో పూర్తయ్యేసరికి ఏ కమిటీలో ఎవరు ఉంటారో కొంచెం బట్టి కొట్టకుండానే మనం లాజిక్తో గుర్తుపెట్టుకునేలాగా ట్రై చేయొచ్చు అనమాట. సో లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫస్ట్ మనం సిఐసి, అలాగే సిబిఐ, అలాగే సిబిసి, అలాగే సిఈసి, ఈ నాలుగిటికి సెలక్షన్ కమిటీస్ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో ఈరోజు చూస్తే మీకు డైరెక్ట్ ఎగ్జామ్ వరకు ఎలా గుర్తుండాలనే ఒక సింపుల్ కాన్సెప్ట్తోనే ఇది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అన్నిట్లో కామన్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో అదే మనకు గుర్తు ఏంటంటే వీటన్నిటిలో 3 మెంబర్స్ ఉంటారు. సో ఫస్ట్ 3 మెంబర్స్ ఉంటారు. ఈ 3 మెంబర్స్లో కూడా మనకి అన్నిట్లో 2 కామన్గా ఉంటారు. ఒకటి ప్రైమ్ మినిస్టర్, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ. సో దీనికి అంతే, పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్, పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్, పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్. సో అంటే మీరు ఈ 4 బాడీస్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనే చేంజ్ అవుతారు. కాబట్టి మీకు ఈ థర్డ్ పర్సన్ ఒక్కరు గుర్తుంటే మీకు ఆ సెలక్షన్ కమిటీ ఈజీ అనమాట. 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్లో పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ కామన్, మీరు థర్డ్ పర్సన్నే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అందులో సిబిఐ చూడండి, ఆ రైమింగ్ మ్యాచ్ అయ్యేలాగా మనకి థర్డ్ పర్సన్ ఇక్కడ సిజేఐ ఉంటారు. సిబిఐ, సిజేఐ. మళ్ళీ ఈ సిజేఐ అనేది మీకు వేరే వాటితో ఎక్కడ మ్యాచ్ అవ్వదు. అందులో సిబిఐకి మాత్రమే ఈ సిజేఐ అనేది మీకు ఈ రైమింగ్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి ఇంకా నెక్స్ట్ సివిసి అనమాట. సో జనరల్గా సివిసి అంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ఉందో, మనకి జనరల్గా విజిలెన్స్ కానీ లేకపోతే ఇవన్నీ పోలీస్ ఫంక్షన్స్లో ఒక పార్ట్ లాగా అనుకుంటే మనకి ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ వస్తారు. యూనియన్ హోమ్ మినిస్టర్. సో మీకు ఇక్కడ విజిలెన్స్ అంటే పోలీస్ అని గుర్తుపెట్టుకోండి, హోమ్ మినిస్టర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు మీకు గుర్తుంటే చాలు. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ వీళ్ళిద్దరికి ఎవరు వస్తారంటే ఎనీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అనమాట. ఇక్కడ కూడా ఎనీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సో మీకు సింపుల్ ఎగ్జామ్లో కూడా మీకు ఈ 4 కంపారిటివ్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను. 3 మెంబర్స్ ఉంటారు. 3 మెంబర్స్లో మీకు పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ కామన్. సో 2 మెంబర్స్ అయిపోయారు. ఇంకా మీరు ఈ 4టికి ఒక్కొక్క పర్సన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందులో కూడా సిబిఐకి రైమింగ్తో సిజే అని, సెంట్రల్ విజిలెన్స్లో విజిలెన్స్కి హోమ్ మినిస్టర్ని గుర్తుపెట్టుకుంటే మిగతా ఏవైతే మిగిలితే వాటికి ఎనీ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అనమాట. సో ఈ 4 ఇట్లా కంపారిటివ్గా మీరు ఒకసారి చదువుకొని ఒకసారి రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్ వరకు మనకి దీని వరకు అయితే మనకి మిస్టేక్ పోయే ఛాన్స్ లేదు. సో ఇవి 2 పోగా ఈ 4 పోతే మనకి ఇంకొక 2, ఒకటి లోక్పాల్, అలాగే ఇంకొకటి ఎన్హెచ్ఆర్సి అనమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బండ గుర్తు మీకు లోక్పాల్లోనే లోక్ అని ఉంది. సో మనం దీన్ని లోక్సభగా గుర్తుపెట్టుకోండి. సో పేరులోనే లోక్సభ ఉంది కాబట్టి మన ఇక్కడ రాజ్యసభ నుంచి మనకి ఎటువంటి రిప్రజెంటేషన్ ఉండదు అనేది మనం ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టుకుంటే మనకి లోక్సభలో ఒకవేళ వాళ్ళు సెలక్షన్ కమిటీ ఏది ఇచ్చినా మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. సో మీరు ఏ కమిటీ అయినా తీసుకున్నా ఎక్కడైనా వీళ్ళిద్దరు కామన్, పిఎం అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్. స్పెసిఫిక్గా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఓన్లీ లోక్సభ నుంచే ఉంటారు.
ఎందుకంటే ఆ పేరు లోక్కు ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకుందాం. రాజ్యసభ నుంచి ఉంటారు అనుకుందాం. సో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఫ్రమ్ లోక్సభ ఉంటారనమాట, పిఎం ఉంటారు. మీకు రాజ్యసభ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ఉన్న వాళ్ళందరూ లోక్సభ నుంచి ఉంటారు. ఇక్కడ మళ్ళీ మనకి స్పీకర్ కూడా ఉంటారు లోక్సభ నుంచి. సో లోక్పాల్లో మనకి ఎంతమంది ఉంటారంటే ఓవరాల్గా 5 మెంబర్స్ ఉంటారు. ఇందులో మనకి 3 మెంబర్స్ వచ్చారు. అయితే ఇక్కడ మనకి జ్యుడిషియరీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎందుకు జ్యుడిషియరీ నుంచి లోక్పాల్లో రిప్రజెంటేషన్ ఉందనేది మనం లాజికల్గా ఆలోచించి గుర్తుపెట్టుకున్నాం. అల్టిమేట్గా లోక్పాల్ హెడ్ జ్యుడిషియరీ నుంచి ఉన్నారు, ఎన్హెచ్ఆర్సీ హెడ్ కూడా జ్యుడిషియరీ నుంచి ఉన్నారు. కానీ ఎన్హెచ్ఆర్సీ కమిటీలో ఎక్కడా కానీ జ్యుడిషియరీకి సెలక్షన్ కమిటీలో రిప్రజెంటేషన్ లేదు. కానీ లోక్పాల్లో ఎందుకు ఇచ్చామంటే లోక్పాల్ అనేది ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద, అలాగే ప్రభుత్వ పెద్దలు అయితే ఎవరైతే ఉంటారో పిఎం కానీ క్యాబినెట్ మినిస్టర్ ఉన్నది కానీ వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ తీసుకునే అధికారం లోక్పాల్ ఉంది. కాబట్టి ఈ సెలక్షన్ కమిటీలో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టుకుంటే మేబీ వాళ్ళు సెలక్షన్ కమిటీలోనే బయాస్డ్గా ఉంటే ఆ వచ్చే హెడ్ కూడా బయాస్డ్గా రావచ్చు. అందుకని లోక్పాల్ని ఎంత పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకున్నామంటే ఈవెన్ సెలక్షన్ కమిటీలో కూడా వన్ సైడెడ్ డెసిషన్స్ కాకుండా మనకి ఇక్కడ జ్యుడిషియరీని కూడా సెలక్షన్ కమిటీలో ఇన్వాల్వ్ చేసాం. ఎన్హెచ్ఆర్సీ అనేది అట్లా డైరెక్ట్ దాని అడ్వైజర్స్ ఏవైతే ఉంటాయో అవి బైండింగ్ కాదు కాబట్టి మనం ఎక్కడ జ్యుడిషియరీని ఇన్వాల్వ్ చేయలేదు. అల్టిమేట్గా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కూడా మనకు జ్యుడిషియరీ నుంచి ఉన్నా కానీ లోక్పాల్ని చాలా పటిష్టంగా తయారు చేయడానికి ఆ ప్రాసెస్లో మనం సెలక్షన్ కమిటీలో కూడా జ్యుడిషియరీని ఇన్వాల్వ్ చేసాం. అందుకని మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఈ కమిటీలో పెట్టుకున్నాం. అలాగే ఒక ఎమినెంట్ జ్యూరిస్ట్ని కూడా మనం ఇక్కడ పెట్టుకున్నాం. మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారంటే లోక్పాల్లో 5 ఉంటే మనకి పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ కామన్, అలాగే స్పీకర్ కూడా ఉంటారు లోక్సభ నుంచి. మనకి ఎగ్జామ్లో ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారంటే లోక్పాల్ ఇచ్చి సెలక్షన్ కమిటీలో మనకి ఎక్కడైనా రాజ్యసభ నుంచి మెన్షన్ చేస్తారు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని మీరేం గుర్తుపెట్టుకుంటారంటే రాజ్యసభ నుంచి ఉండరు, ఎందుకంటే మనకి ఆ పేరులోనే లోక్ అని ఉంది, దాన్ని లోక్సభతో గుర్తుపెట్టుకుంటే లోక్సభ నుంచే ఉంటారు ఉన్నంత వాళ్ళు, రాజ్యసభ నుంచి మాత్రం ఉండరు. సో ఈ లాజికల్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉండదు అనమాట. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామంటే ఎన్హెచ్ఆర్సీలో మనకి రాజ్యసభ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి దీనికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఈ వర్డ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి లోక్పాల్లో 5 మెంబర్స్ ఉంటారు. ఎన్హెచ్ఆర్సీకి ఇంకొక మెంబర్ ఎక్స్ట్రాతో పాటు మనకి 6 మెంబర్స్ ఉంటారు. మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనకి జ్యుడిషియరీ నుంచి రిప్రజెంటేషన్ లేదని చెప్తున్నాం. ఎందుకంటే లోక్పాల్కి జ్యుడిషియరీ రిప్రజెంటేషన్ ఎందుకు ఉందో మనం రీజనింగ్ ఇచ్చాం. ఎన్హెచ్ఆర్సీ దాన్ని ఇచ్చిన అడ్వైజెస్ అన్ని బైండింగే, అండ్ బైండింగ్ కాదు కాబట్టి జస్ట్ అడ్వైజరీ నేచరే కాబట్టి మనం ఓన్లీ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ మాత్రం రిటైర్డ్ జ్యుడిషియరీ నుంచి రిటైర్డ్ అయిన పర్సన్స్ని చైర్మన్గా పెట్టుకున్నాం. కానీ సెలక్షన్ కమిటీలో అక్కడ జ్యుడిషియరీ లేదు. సో మరి 6 ఎవరు ఉంటారు? నేను చెప్పినట్టు ఎక్కడైనా కామన్ పిఎం అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, వీళ్ళు కామన్ అనమాట. అలాగే స్పీకర్ ఇప్పుడు ఉంటాడు లోక్సభ నుంచి. సో ఇక్కడ ఏంటంటే ఎన్హెచ్ఆర్సీలో మాత్రమే రాజ్యసభ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ లేదు. సిఐసి కానీ సిబిఐ కానీ సివిసి కానీ సిఈసి కానీ ఇందులో ఉన్న 3 పర్సన్స్లో మనకి ఇదైతే మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. రాజ్యసభ కూడా మీరు లోక్పాల్లో కన్ఫ్యూజ్ అవ్వరు, ఎందుకంటే మనం పెట్టుకున్న గుర్తు లోక్పాల్లో ఓన్లీ లోక్సభ నుంచి ఉంటారు కాబట్టి. ఇంకా రాజ్యసభ నుంచి ఎక్కడైనా రిప్రజెంటేషన్ ఉందంటే అది ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ కాబట్టి ఈ రాజ్యసభ నుంచి మనకి ఇక్కడ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ, అలాగే మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభ ఉంటారు. సో రాజ్యసభ నుంచి ఫస్ట్ టైం రిప్రజెంటేషను మనం ఈ కమిటీస్లో చూస్తే ఇక్కడ తగిలిందనమాట. అలాగే ఇంకొక పర్సన్ ఉంటారు, ఆయన యూనియన్ హోమ్ మినిస్టర్. ఎందుకంటే ఎన్హెచ్ఆర్సీలో మనకు వచ్చేవన్నీ హ్యూమన్ రైట్స్ వైలేషన్సే కాబట్టి జనరల్గా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, ఈ కస్టోడియల్ టార్చరు లేదా పోలీస్ ఇన్ నేచర్, లా అండ్ ఆర్డర్ నేచర్ ఉంటాయి కాబట్టి మనం హోమ్ మినిస్టర్ ఉంటారని గుర్తుపెట్టుకుంటాం. సో మీరు ఎక్కడైనా చూడండి పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ మనం చదివిన అన్నిట్లో కామన్ అనమాట. పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్, పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్, పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడైనా కామన్. ఎప్పుడైతే లోక్పాల్కి ఎన్హెచ్ఆర్సీకి వచ్చారో మనకి 3 మెంబర్స్ ఇంకా కామన్. పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్పీకర్, అలాగే పిఎం లీడర్ ఆఫ్ అపోజిషన్ స్పీకర్. మనకి ఎలాగో లోక్పాల్లో రాజ్యసభ నుంచి రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం. సో లోక్పాల్కి ఎందుకు మనం జ్యుడిషియరీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చామో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎన్హెచ్ఆర్సీలో మాత్రమే రాజ్యసభ నుంచి రిప్రజెంటేషన్ ఉంటుంది, అందులో వీళ్ళిద్దరు రిప్రజెంటేషన్ ఉంటుంది.
హ్యూమన్ రైట్స్ అనేవి జనరల్గా లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్కి కనెక్ట్ అవుతాయి కాబట్టి మనం ఇక్కడ హోమ్ మినిస్టర్ అని పెట్టుకున్నాం. సో ఇది ఒక్కసారి కానీ మీరు లాజికల్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఈవెన్ మధ్యలో ఎగ్జామ్ వరకు కూడా రివిజన్ చేయకపోయినా మీరు తప్పులు చేయడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది సింపుల్ ఏరియాస్ అనమాట. ఎగ్జామ్లో అందరూ పెట్టే బిట్స్ని తప్పు పెట్టకపోతే మాత్రమే మనం లిస్ట్లో ఉంటాం. అందరు తప్పులు పెట్టేవి అంటే ఎవరికి తెలియని బిట్స్ ఎలాగో మనం కూడా తప్పులు పెట్టడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈజీ స్కోరింగ్ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం మనం పకడ్బందీగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడ మిస్టేక్ జరగడానికి ఛాన్స్ ఉండకూడదు అనమాట. సో అలా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా ఒక ఫ్లోలో ఆర్డర్లో ప్రిపేర్ అయితే మనకు పక్కా 1 మార్క్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ మీకు కావాలంటే దీన్ని ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకునైనా లేకపోతే మీ నోట్స్లో అయినా రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకేదన్నా ఇలాంటి ఏరియాస్ డిఫికల్ట్ ఏరియాస్ ఉన్నాయనుకుంటే మీరు కింద కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ కూడా షార్ట్ వీడియోస్ ఏదైనా ఉంటే నేను చేస్తాను. సో ఏవైనా చిన్న చిన్న టాపిక్స్ మీకు ఏదైతే కన్ఫ్యూజింగ్ ఉన్నాయో అవి కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో చూసినందుకు కూడా మీకు థ్యాంక్ యూ. ఏదన్నా ఉన్నా కానీ టెలిగ్రామ్లో ఉన్న ఐడికి రీచ్ అవుట్ అవ్వచ్చు, లేదా కింద మీరు కామెంట్స్లో కూడా మీకు ఏదైతే టాపిక్ కావాలో ఆ టాపిక్ని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.